నేను ప్రేమిస్తున్నాను, మర్యాదగా పెళ్లి చేయమంటే మా అన్నయ్యలాగే చేస్తానంట. మీ అన్నయ్య కోసం, ఈ ఇంటి పరువు కోసం వాణ్ణి చంపేస్తా. ఏంటి ప్రేమ ప్రేమ అని? నీ ప్రేమ కోసం ప్రాణాలు తీస్తావా? కలిసి బతికితే అతనితోనే బతుకుతాను, లేకపోతే అతనితోనే చేస్తాను. నిజంగా నువ్వే నా భర్తవైతే ఆయన ఎవరికీ తెలియకుండా నా కోసం ప్రేమగా ఒకటిచ్చారు. అదేంటో చెప్పు. మరీ ఇలాంటి టెస్టులు ఆలోచించుకునే అవకాశం లేకుండా పెడితే ఎలా? ఎంతో ప్రేమగా ఇచ్చిన వస్తువేంటో కూడా గుర్తులేదు. నువ్వు నా భర్తవా? మెమరీ కాస్త తగ్గిందని చెప్పానుగా, కొంచెం ఆలోచించుకో. నువ్వు పెళ్లి చేసుకుని కామ్గా ఉండరు కదా, ఏదో ఒకటి ఇచ్చి ఇలా ఇరికించేస్తారు. ఏమిచ్చుంటాడు? ఇంకెంతసేపు ఆలోచిస్తావు? చెప్పు. అయినా భార్యకు భర్త ఏమిస్తాడు? చీరలు, నగలు. అంతకన్నా బహుమతి ఏముంటుంది? అవే ఇచ్చాను. అవును, చీరే ఇచ్చారు. చూసావా ఎలా చెప్పాను? భర్తను కాబట్టే కదా కరెక్ట్గా చెప్పాను. చీర అని చెప్తే సరిపోతుందా? మరి ఏ చీర చూపించు. చెప్పు, ఇందులో ఏ చీర ఆయనిచ్చారు? ఆయనెవరు? నేనేగా ఇచ్చింది. నువ్వే అయితే చూపించు. నేనిచ్చింది ఈ చీరే. ఇప్పటికైనా ఒప్పుకుంటావా నేనే హరిని నీ భర్తను అని?
కాదు వాణ్ణే చేసుకుంటాను, వాడితోనే కలిసుంటాను అంటే మీ అన్నయ్య కోసం, ఈ ఇంటి పరువు కోసం వాణ్ణి చంపేస్తా. ఇంట్లో సమస్యలు తీరి ఇల్లు ప్రశాంతంగా ఉందనుకుంటే మళ్ళీ నువ్వు మొదలు పెట్టావంటే? తిండి మీద అలిగి ఏం సాధిద్దామని? రా అన్నం తిను. నాకొద్దు. అలిగి కోపగించుకోవడానికి ఇది వస్తువు కాదు, జీవితం. నా జీవితాన్ని నాకిష్టమైన వాళ్లతో కలిసి బతకాలనుకోవడం తప్ప. వాడికిష్టం లేని మనిషి నీకిష్టం అంటే ఎలాగే? వాడి సంగతి తెలుసుగా. ఆ ఇల్లన్నా ఇంట్లో మనుషులన్నా మీ అన్నయ్యకి పడదని తెలిసి ఆ అబ్బాయిని ఎలా ప్రేమిస్తావే? నాకు నచ్చాడు, ప్రేమించాను. మొహం పగిలిపోతుంది. ఏంటి నీకు నచ్చేది? మీ అన్నయ్య ఓ పక్క చెప్తుంటే అర్థం కావట్లేదా? అనవసరంగా అబ్బాయి ప్రాణాలు తీస్తావేంటి? ఏంటమ్మా, ప్రేమించడం తప్ప? ముందుగా అనుకొని ఎవరు ప్రేమించరు. వాళ్ళని ప్రేమించాలి, వీళ్ళని ప్రేమించకూడదు అని తెలియడానికి. ఏంటి నీ వితండవాదం? నోరు మూసుకుని అన్నం తిను. నాకొద్దు. నువ్వు అన్నం మీద అలిగినంత మాత్రాన మీ అన్నయ్య ఒప్పుకోడు. ఏంటమ్మా? ఏముందిరా, అన్నం మీద అలిగి కూర్చుంది. ఎందుకమ్మా? ఇంకా దేనికి? ఆ అబ్బాయి గురించి. ఏమ్మా, నా గురించి నీకు తెలుసు. ప్రాణం పోయినా ఆ ఇంటి వాళ్ళని ఈ ఇంటి వాళ్ళుగా చేయడానికి ఒప్పుకోనని తెలుసు. అయినా ఏంటమ్మా నువ్వు? నా గౌరవం నీ గౌరవం కాదా? నా పంతం నీ పంతం కాదా? అతను నాకు నచ్చాడు. నీ పంతానికి నా ప్రేమను చంపుకోలేను. ఏయ్, నోర్మై! నువ్వుండమ్మా. అంటే ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అంటావు. అవును. ఈ విషయంలో అన్నయ్య మాట కూడా వినవా? అన్నయ్యవైతే కదా. అదే అన్నయ్యలా ప్రవర్తిస్తే కదా. సరేనమ్మా, నువ్వంటే నాకు ప్రాణం. నా చెల్లెలు బాగుండాలని నా కోరిక. నాకన్నా నీ ఇష్టమే నీకు ముఖ్యమైనప్పుడు మన మధ్య దూరం ఇంకా పెంచడం నాకిష్టం లేదు. నీకు పెళ్లి చేయాలి అంతేగా? అలాగే చేస్తాను. నిజంగానా? నీ మాట కాదని నిన్ను బాధపెట్టి నేను చేయగలిగిందేముంది? అలిగింది చాలు, అన్నం తిను. అమ్మా, ఆ ప్లేట్ ఇలా ఇవ్వు. చిన్నప్పటి నుంచి నీ ఇష్టమే నా ఇష్టంగా చూశాను. జీవితంలో ఒక్కసారి నా ఇష్టాన్ని గౌరవించలేకపోయావు. పర్వాలేదులేమ్మా, నీకు పెళ్లి చేయాలి అంతేగా? చేస్తాను. పెళ్లి చేస్తానంటున్నాడుగా, తిను. రామ్మా, కూర్చో.
ఇన్నేళ్లు చదివి చదివి అలసిపోయి ఉంటావు. చదువు అవ్వగానే పెళ్ళెందుకులే, కొన్ని రోజులు సరదాగా ఉండనిద్దాం అనుకున్నాను. నీకు కావాల్సిన మనిషిని నువ్వే డిసైడ్ చేసుకుని పెళ్లి కూడా చేసుకోవాలని డిసైడ్ అయ్యాక ఇంకా ఆలస్యం చేయదలుచుకోలేదు. పెళ్లి చేసేస్తాను. థ్యాంక్స్ అన్నయ్య. ఈ విషయం ఇప్పుడే వెళ్ళి పూజారికి సుభద్రకి చెప్పొస్తాను. వాళ్ళకెందుకమ్మా? నువ్వు పెళ్లి కొప్పుకున్న విషయం చెప్తే వాళ్ళు ఆనందపడతారు కదా. నీ పెళ్లి కొప్పుకుంటే వాళ్ళెందుకు ఆనందపడతారు? అదేంటన్నయ్య, పెళ్లి కొడుకు కాక ఇంకెవరు సంతోషపడతారు? పెళ్లి చేస్తాను అన్నాను కానీ అతనితోనే అని నేను చెప్పలేదే. ప్రాణం పోయినా ఆ ఇంటితో ఈ ఇల్లు ఏ సంబంధము పెట్టుకోదో. అన్నయ్య, ఇంతకాలం చిన్నపిల్లవి అనుకున్నాను. పెళ్ళిడు వచ్చిందని నువ్వు చెప్పాకే అర్థమైంది. అందుకే నీకు మంచి సంబంధం చూస్తాను. అన్నయ్య, నేను ఇంకెవరిని చేసుకోను. నోర్మోయ్! నాకు కాని వాళ్లైనా నీకు అయిన వాళ్లైన తర్వాత నీ పెళ్లి నా బాధ్యత మాత్రమే. అన్నగా నాకు నచ్చిన వాళ్లతోనే నీ పెళ్లి జరుగుద్దే. డ్రైవర్ బండాపు. హాయ్ సుభద్ర. హాయ్ అండి. ఏంటి స్కూటీ తోసుకుంటూ వెళ్తున్నారు? ఏంటో సడన్ గా ట్రబుల్ ఇచ్చింది. ఓ అవునా? డ్రైవర్ ఒకసారి చూడు. సార్ ప్లగ్లో ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది సార్. అవునా? ఓ పని చేయి, నువ్వు మెకానిక్ దగ్గర చూపించి ఫోన్ చేయి. ఓకే సార్. నిన్ను డ్రాప్ చేస్తాను పద. మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమ ఏముంది? అలా ఏం ఫీల్ అవ్వద్దు. రా సుభద్ర. బీ ఫ్రీ. నేనేం పరాయివాడిని కాదుగా. మీ అన్నయ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఏంటి సుభద్ర అలా ఉన్నావు? అదేం లేదు, బానే ఉన్నాను. డాక్టర్ బిజీగా ఉంటావు. మీ అంత బిజీ ఏం కాదులేండి.
నా బిజీ ఉందిలే. ఇలా పగలు రాత్రి తిరుగుతుంటే నీకు పిల్లని ఎవరిస్తారా అని మా అమ్మ తిడుతూ ఉంటుంది. ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, నా భార్య నన్ను వెతుక్కుంటూ తనే వస్తుందని చెప్తుంటాను. ఏంటి సుభద్ర, ఏం మాట్లాడటం లేదు? మీరు మాట్లాడుతున్నారుగా. అవును, మీ అమ్మగారు నీకేం సంబంధాలు చూడటం లేదా? లేదు. అంటే మీ బ్రదర్కి మ్యారేజ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంట్లో సిస్టర్కి కూడా మ్యారేజ్ చేస్తారు కదా, అందుకే అడిగాను. నా పెళ్ళి మా అన్నయ్య ఇష్టం. మీ అన్నయ్య? మీ అన్నయ్యకి నువ్వంటే పడదు కదా, తనెందుకు సంబంధం చూస్తాడు? మా అన్నయ్య సంబంధం చూసి ఇదిగోమ్మా ఈ అబ్బాయిని చేసుకో అంటేనే నా పెళ్లి జరుగుతుంది. అది జరిగే పనేనా? జరిగినప్పుడే జరుగుతుంది, లేదంటే నా పెళ్ళెప్పటికీ జరగదు. అదేంటి సుభద్ర, నీ పెళ్లి నీ ఇష్టం కానీ మీ అన్నయ్య ఇష్టం ఏంటి? నా జీవితంలో నేనంటూ ఇష్టపడేది మా అన్నయ్యనే. తనకిష్టం లేదుగా. మా అన్నయ్య ఇష్టపడకపోవడానికి చాలా కారణాలున్నాయి. నేను మా అన్నయ్యని అభిమానించడానికి చాలా కారణాలున్నాయి. అందుకే మా అన్నయ్య కోపం కూడా అభిమానంలా కనిపిస్తుంది నాకు. అందుకే మా అన్నయ్య నా అభిమానాన్ని అర్థం చేసుకున్న రోజు ఆయన ఎవరి ముందు తల వంచి తాళి కట్టించుకోమంటే వాళ్ళతో కట్టించుకుంటాను. నేనిక్కడ దిగుతాను. థ్యాంక్స్. బండి రిపేర్ అయ్యాక ఫోన్ చేయమని చెప్పండి, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. అవసరం లేదు, డ్రైవర్ తెచ్చిస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ప్రేమించాను, ఈ క్షణం నుంచి ఆరాధిస్తాను. నా లైఫ్లో వైఫ్ అంటే నువ్వే సుభద్ర. ఏంటిది? నా పరిస్థితి ఇలా అయిపోయింది. అమ్మని కాపాడుకుందామని అన్న ప్లేస్లో తీసుకొస్తే ఆ ఒంటోడు అన్నయ్యే అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. ఇలాగే వదిలేస్తే పూజారి నాకు దక్కడు. ఈ మురుగన్ని చూస్తుంటే వీడు నా పెళ్లి పూజారితో జరగనిచ్చేలా లేడు. ఏం చేయాలి? ఎలా నా ప్రేమని గెలిపించుకోవాలి? అసలు ఈ మురుగన్ గాడు అన్నయ్యే కాదు అని అందరికీ చెప్పేస్తే, కానీ ఎలా? అన్నయ్య కాదు అని నిరూపించడానికి ఆధారాలేవీ లేవే. ఏం చేయాలి? నా గదిలో నీకేం పని? కాఫీ ఇద్దామని. ఏంటి? కాఫీ. ప్రాణాలు తీసే నీలాంటి వాళ్ళ చేత్తో పాలిచ్చినా అది విషమే అవుతుంది. నాకేం అవసరం లేదు, పో అవతలికి. నేను చేసిన పనికి నువ్విలా కోప్పడడంలో తప్పు లేదు. మీరు ఏమన్నా పడాలి, పడతాను కూడా. నువ్వు నా కళ్ళ ముందు కనిపిస్తేనే నాకు ఒళ్ళంతా మండిపోతుంది. వెళ్ళిపో శిరీష. కాఫీ తీసుకో అర్చన. ఏంటి తీసుకునేది? అన్నయ్యని చంపిన వదినకి ఇంతకన్నా ఏం మర్యాద దక్కుతుంది? తప్పులేదు, నీ ఆవేశంలో అర్థముంది. కానీ
నీతో ఒక విషయం చెప్పాలి. నువ్వు చెప్పాల్సింది నేను వినాల్సింది ఏమీ లేదు. వెళ్తావా లేదా? అసహ్యించుకుండొచ్చునా, కానీ నేను చెప్పేది కొంచెం వినండి. ఎవరు నా బాధ అర్థం చేసుకోకపోతే నేనెవరికి చెప్పుకోవాలి? మీరందరూ మీ అన్నయ్య ప్రాణాలతో తిరిగొచ్చారు అని ఆనందపడుతున్నారు. కానీ వచ్చింది మీ అన్నయ్య కాదు, ఆయన రూపంలో ఉన్న మనిషి ఆయనలా నటిస్తున్నాడు. అర్చన, ఇదేంటి, మురుగన్ని నేనే తెచ్చానని దీనికి తెలిసిపోయిందా?